నమస్తే వెల్కమ్ టు సాక్షి సినిమా నేను లిఖిత కాలీవుడ్ హీరో జయం రవితో రిలేషన్ లో ఉన్నట్లు వస్తున్న వార్తలపై కనియేషా తీవ్రంగా స్పందించారు. రవితో తన రిలేషన్ కు ముగింపు పలికినట్లు పరోక్షంగా చెప్పారు. ఈ మేరకు ఇన్స్టా వేదికగా సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. ఇప్పటికే తాను ఎన్నోసార్లు చెప్పాల్సిన దానికంటే ఎక్కువే చెప్పాను. ఈ కథలోకి నేను ఎంతో ప్రేమతో అడుగుపెట్టాను, కానీ ఇప్పుడు నిశ్శబ్దంతో వెనుదిరుగుతున్నాను అని పేర్కొంది. కొన్నిసార్లు ప్రపంచం మొత్తం అహంకారాలు అవాస్తవ కథనాలతో నిండిపోతుంది. అక్కడ మంచితనానికి చోటు కూడా ఉండదు. అలాంటి పరిస్థితిలో ప్రేమ కూడా భారంగా మారుతుంది. ఒక మనిషిని రక్షించే ప్రయత్నంలో తాను చాలా కోల్పోయాను, కానీ నాకు ఇప్పుడు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. ప్రదర్శనలకే ప్రాధాన్యతను ఇచ్చే ఈ లోకంలో మంచితనానికి విలువ లేదు అని అన్నారు. ఇక తనపై వచ్చిన ట్రోలింగ్ పై స్పందిస్తూ సినిమా పరిశ్రమకు జయం రవిని ప్రేమించే వారికి, సమర్థించే వారితో పాటు అతడి జీవితంపై వారికి మాత్రమే హక్కులు ఉన్నాయనుకునే వారికి నేను చెప్పేది ఒకటే, అతడు ఇక పూర్తిగా మీవాడే. దీనిపై ఇక ఎలాంటి వివరణలు ఇవ్వను అని స్పష్టం చేసింది. తానికపై యుద్ధాలు చేయలేను, పోరాడను లేను. మంచి వ్యక్తులకు జీవించడానికి ఒక అవకాశం ఇవ్వాలని అనుకోవడం, వారికి అండంగా నిలబడాలని ముందుకు రావడం నా అమాయకత్వం. కానీ ఈ ప్రపంచం కేవలం అబద్ధాల కోరులు, మాయగాళ్లతో నిండిపోయింది. తాను అతడిని పూర్తిగా వదులుకుంటున్నాను. అలాగే ఇప్పటి వరకు తనకున్న బాధ్యతలన్నిటి నుంచి వైదొలుగుతున్నా. ఈ లోకంలో త్యాగాలు చేసిన జీవితంలోని నిజాల కంటే భావోద్వేగాలతో అల్లిన కథలనే జనం నమ్ముతారు. మొత్తానికి మీరు కోరుకున్నదే జరిగింది అని భావోద్వేగంతో నిండిన పోస్ట్ పెట్టింది. నేను ఓడిపోయాను, చెన్నై వదిలి వెళ్ళిపోతున్నాను. నా సంగీతాన్ని, నా థెరపీని, నా జీవితానికి సంబంధించిన ప్రతి దాన్ని వదిలేస్తున్నాను. దేవుడు సృష్టించిన దాన్ని మనుషులు ముక్కలు చేయగలరని అర్థమైంది. ఈ ఆన్లైన్ వేధింపులు, ట్రోలింగ్స్ వల్లే నేను వీటన్నిటికీ దూరం అవుతున్నాను. నా ఇన్స్టాను కూడా డిలీట్ చేస్తున్నా. ఇప్పటికైతే ఫెమినిజం గెలిచింది, కానీ సంతోషం ఓడిపోయింది అని పేర్కొన్నారు. తన భార్య ఆర్తి నుంచి విడిపోతున్నట్లు రవి మోహన్ 2024లో ప్రకటించారు. ఆ క్రమంలోనే గాయని కనీషాతో రిలేషన్షిప్లో ఉన్నట్టు రూమర్స్ వచ్చాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.